అనుదినము ప్రభు సన్నిధిలో పొందెదము అనుదిన కృప అనుదిన కృప అనుదిన కృప. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమము ఉండునుగాక. దావీదు రాజు ఈ కీర్తన రాస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఈ కీర్తనలో ఆయన సెలవిస్తున్న మాటలు ఏంటంటే, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక అంటూ ఉన్నాడు. ఈయన ఒక రాజు స్థానంలో ఉండి రాజు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరితో మాట్లాడుతున్న మాట. రాజు దగ్గర ప్రజలు ఉంటారు, పరిపాలిస్తూ ఉన్నటువంటి ప్రజలు, రాజు పరిపాలిస్తున్నటువంటి ప్రజలు. ఆ ప్రజలతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, బాబు మీ ప్రాకారములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాకారములలో నెమ్మది కలుగుతుంది. నీ ప్రాకారములలో నెమ్మది కలగాలంటే మనము చేయవలసినటువంటి మూడు పనులు. ప్రాకారములలో నెమ్మది కావాలంటే మనము చేయవలసిన ఆ మూడు పనులు ఏంటి? భక్తులు ఏం చేశారు? ఒక మూడు మాటలు నేను చెప్పేసి నగరులోనికి నేను వెళ్ళిపోతాను. ప్రాకారములలో నెమ్మది కలగాలంటే ఏం చేయాలి? మొదటిగా చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూను కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా. దేవుడు సాతానుతో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు సాతానుతో మాట్లాడిన వ్యక్తి ఎవరంటే యోబు. యోబు గురించి మాట్లాడుతూ, యోబు బహు భయభక్తులు కలిగినటువంటి వాడు, యోబు నీతిమంతుడు, యోబు నా దృష్టిలో యథార్థవంతుడు. ఈ విధంగా దేవుడు యోబు గురించి ఆ యొక్క అపవాదితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అపవాది యోబు గురించి పలికినటువంటి ఒక సాక్ష్యం ఏమని పలికాడంటే, 10వ వాక్యం మరొకసారి బిగ్గరగా ధ్యానించండి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసితివి కదా. చాలండి, అక్కడ ఆగండి. సాతాను యోబు గురించి దేవుడి దగ్గరకు వచ్చి పలుకుతున్నటువంటి ఇస్తున్నటువంటి ఒక సాక్ష్యం ఏమనిస్తున్నాడంటే, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగినటువంటి సమస్తము చుట్టూ ఏం వేశావు? కంచె వేసేవయ్యా. అతని ప్రాకారము చుట్టూ ఒక కంచెను వేసేవయ్యా. అది ఏ కంచె? యోబు వేసుకున్న కంచె. యోబు ఆ కంచెను వేసుకోవటానికి, దేవుడు యోబు చుట్టూ ఆ కంచె వేయటానికి, యోబుకు కలిగినటువంటి సమస్తం చుట్టూ దేవుడు ఆ కంచె వేయటానికి, యోబు పిల్లల చుట్టూ దేవుడు ఆ కంచె వేయటానికి, యోబు చుట్టూ దేవుడు కంచె వేయటానికి యోబు చేసినటువంటి పని ఏంటి? యోబు ఏం చేస్తే దేవుడు యోబు చుట్టూ ఆ కంచె వేశాడు? యోబు ఏం చేస్తే అతని కలిగిన వారందరి చుట్టూ ఆ కంచెను దేవుడు వేశాడు? యోబు ఏం చేస్తే యోబుకు కలిగినటువంటి ఆస్తి చుట్టూ దేవుడు కంచె వేశాడు? ఒక్కసారి 5వ మాటను ధ్యానం చేసుకుందాం.
తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అందరని మాట, యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఆమేన్. మరి నువ్వెలా చేయాలి? యోబు ఏం చేశాడంట? యోబు చుట్టూ అగ్ని కంచెను వేసుకోవడానికి, యోబు చుట్టూ దేవుడు కంచె వేయటానికి, యోబు ఇంటి చుట్టూ కంచె వేయటానికి, యోబుకు కలిగినటువంటి సమస్తం చుట్టూ అతని ప్రాకారములలో నెమ్మది కలగాలని, అతని ప్రాకారములలో సమాధానం కలగాలని, అతని ప్రాకారములలో ఐక్యత కలగాలని, అతని ప్రాకారములలో క్షేమం ఉండాలని, అతని ప్రాకారములలో సమాధానం ఉండాలని యోబు చేసిన ఒక పని. ఏం పని చేశాడంట? ప్రతిరోజు ఉదయముననే లేచి, అరుణోదయమున లేచి చేతులు దేవుడి వైపు ఎత్తి అతని ప్రాకారముల వైపును అతని కుమారులను అతని కుమార్తెలను పిలచి పవిత్రపరచి పరిశుద్ధపరచి, ఇదిగో నా కుమారులారా మీరును అలాగూ చేయండి, మీరును ఈ విధంగా చేయండి. ఇదిగో మీరు ఒకవేళ విందు దినాలు పూర్తి కాగానే మీరు ఒకవేళ పాపం చేశారేమో, అపవిత్రత చేశారేమో, మీరు దేవుడి సన్నిధానంకు విరోధమైనటువంటి పాపం ఏదైనా చేశారేమో, దేవుని దూషించారేమో, కళలోనైనా సరే మీరు దేవుని దూషించకూడదు, వెలుగులైనా సరే దేవుని దూషించకూడదు. మీ హృదయంలో దేవుని యందు భయం ఉండాలి, మీ హృదయంలో దేవుని యందు భక్తి ఉండాలి, మీ హృదయంలో దేవుని యందు ఒక ప్రాకారముగా ఉండాలి. ప్రతినిత్యము కూడా అలాగూ ప్రార్థన చేసి తన కుటుంబాన్ని చుట్టూ, అతనికి కలిగినటువంటి ఆస్తి చుట్టూ, అతని పిల్లల చుట్టూ, యోబు అతని ప్రాకారము చుట్టూ యోబు ఏమి వేసుకున్నాడంట? మొదటిగా ప్రార్థన కంచెను వేసుకున్నాడంట. హల్లెలూయా. నీ ప్రాకారములలో నెమ్మది కలగాలంటే మొదటిగా నీ ఇంటి చుట్టూ, నీకు కలిగి ఉన్న సమస్తం చుట్టూ, నీ పిల్లల చుట్టూ ఒక ప్రాకారం ఉండాలంటే నీవు వేసుకోవలసినటువంటి నీ ప్రాకారములలో ఏంటో తెలుసా? ప్రార్థన అనే కంచెను వేసుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన కంచెను వేసుకున్నటువంటి నీ చుట్టూ, యోబు చుట్టూ దేవుడు ఒక కంచెను వేశాడు. యోబు ప్రాకారముల చుట్టూ ఒక కంచెను వేశాడు. యోబుకు కలిగినటువంటి సమస్తం చుట్టూ దేవుడు కంచె వేశాడు. ఈ కంచె వేసుకోవడం ద్వారా, ఈ కంచె ఉండటం ద్వారా ఎవరు లోపలికి ప్రవేశించరు. ఒక్కసారి 11వ వాక్యం ధ్యానించండి. నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినేలా అతను నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా చాలండి. దేవుడు వేసిన కంచెను ఎవరు తీయాలి? దేవుడు తీస్తేనే గాని సాతానుని దగ్గరికి రాదు. కొంతమంది అంటారు, అయ్యా దయ్యం పట్టిందయ్యా, ఇదిగో గాలి చేస్తుందేమో, సైతాను శోధిస్తుందేమో, ఎన్నో శ్రమలు వస్తా ఉన్నాయి మాకు ఎన్నో బాధలు వస్తున్నాయి, మాకు ఎన్నో నిందలు వస్తున్నాయి, మాకు ఎన్నో అవమానాలు కలుగుతున్నాయి, మాకు కుటుంబంలో సమాధానం లేదు, మా కుటుంబంలో నెమ్మది లేదు, మా కుటుంబంలో ఐక్యత లేదు, మా కుటుంబంలో ఎంత ప్రార్థన చేసినా ఎంత చేసినా కూడా మా కుటుంబంలో ఇదిగో సమాధానము లేదు, మా కుటుంబంలో ఐక్యత లేదు, ఎన్ని ఏం చేసినా కూడా మా జీవితంలో ఇదిగో సమాధానం అనేది లేదయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. ఈ వాక్యం ఉంటున్న ప్రియదేవులారా, నీ కుటుంబంలో సమాధానం దేనికి లేదో తెలుసా? దేవుడు వేసినటువంటి ఈ కంచెను ఎప్పుడైతే నీ కుటుంబంలో ప్రార్థనా జీవితం తగ్గుతుందో,
ప్రార్థనా జీవితం నువ్వు కోల్పోతావో, ప్రార్థన చేయడం మానుకుంటావో, భక్తి చేయడం మానుకుంటావో, దేవుడు స్తుతించడం మానుకుంటావో, దేవుడి సన్నిధానంలో ఇదిగో ప్రార్థించడం మానుకొని, ఆరాధించడం మానుకొని, దేవుడి సన్నిధిని మానుకొని దేవుడి సన్నిధికి దూరంగా ఉంటావో, ఆటోమేటిక్ గా దేవుడు వేసిన కంచెను ఆయన తీసివేసి నిన్ను మొత్తడం స్టార్ట్ చేస్తాడు. నా మాటలు కాదు, బైబిల్లో దేవుడి మాటలు. సాతాను చెబుతున్న మాట ఏమో తెలుసా? అయ్యా ఇదిగో నీవు అయినను నీవు వేసినటువంటి ఆ కంచెను తీసివేసి యోబును మొత్తుతే నీ ముఖము ఎదుటనే అతను నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టిపోతాడు. దేవుడు వేసినటువంటి ఈ కంచెను దేవుడు తీయకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? యోబు చేసిన విధంగా ప్రార్థనలో మాత్రమే ఇది సాధ్యం. ప్రార్థన చేయకుండా, ప్రార్థనకు రాకుండా, గుడికి ఎగనమం పెట్టి గుడికి రాకుండా, చర్చికి రాకుండా, నీ ఇష్టానుసారంగా నా పనులంటూ అయ్యంటూ ఇయ్యంటూ నువ్వు తిరిగితే దేవుడు అక్కడి నుంచి మొత్తడం స్టార్ట్ చేస్తాడు. యోబు జీవితంలో విస్తారమైన గాడిదలు, 10,000 గాడిదలు, 10,000 ఒంటెలు, 10,000 ఇదిగో గొర్రెలు, సమస్తాన్ని కూడా ఒక్కసారిగా అంతలా దేవుడు ఆశీర్వించి అంతలా దీవించడం స్టార్ట్ చేస్తే అంతలా ఆశీర్వించబడినటువంటి యోబు ఒకే ఒక్క రోజులో సమస్తాన్ని కూడా కోల్పోయాడు. కారణం ఏంటో తెలుసా? యోబు చుట్టూ దేవుడు వేసినటువంటి ఆ కంచెను దేవుడు తీసివేశాడు. ఆమేన్. దేవుడు నీ ఇంటి చుట్టూ వేసినటువంటి కంచెను తీసివేస్తే ఏమవుతుందో తెలుసా? అది నీ ఊహ కూడా అందదు. ఒక్క రాత్రిలోనే యోబు కుమారులను కోల్పోయాడు. ఒక్క రాత్రిలోనే యోబు ఆస్తిని కోల్పోయాడు. ఒక్క రాత్రిలోనే యోబు ఇళ్లను కోల్పోయాడు. ఒక్క రాత్రిలోనే దేవుడు యోబు సంపదను కోల్పోయాడు. ఒక్క రాత్రిలోనే యోబు ఏమయ్యాడో తెలుసా? రోడ్డు మీద కూర్చొని, బూడిదలో కూర్చొని ప్రార్థించడం ప్రారంభించాడు. అయ్యా ఇదిగో తన పుట్టినటువంటి తన జన్మదినమును శపించడం స్టార్ట్ చేశాడట. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఉన్నది ఒకటే ఒక కారణము. దేవుడు చెయ్యి పెట్టి అతడు వేసుకున్నటువంటి ఆ కంచెను తీసివేశాడు, అంతే. ఒకవేళ నీ జీవితంలో దేవుడు వేసినటువంటి ప్రాకారమును నువ్వు కోల్పోతే నీ పరిస్థితి కూడా యోబులా అవుతుందేమో, జాగ్రత్త. యోబులా అవుతుందేమో, జాగ్రత్త. యోబులా అవ్వకుండా ఉండాలంటే ప్రార్థన ప్రాకారమును వేసుకోవాలి. ప్రార్థన ప్రాకారమును వేసుకుంటే, ప్రార్థన ప్రాకారము ఇంటిలో ఉంటే, ప్రార్థన ప్రాకారము నీ కుటుంబంలో ఉంటే, ప్రార్థన ప్రాకారము నీ జీవితంలో నువ్వు వేసుకుంటే కలిగి ఉన్న సమస్తం చుట్టూ, నీ వారి చుట్టూ, నీ ప్రాణాత్మ దేహము చుట్టూ దేవుని ప్రాకారం ఉంటుంది. హల్లెలూయా. నెమ్మది ఉంటుంది. నెమ్మది నీ ప్రాకారములలో నెమ్మది ఉండాలంటే మొదటిగా నువ్వు వేసుకోవలసినటువంటి కంచె, ఏ కంచె చెప్పాలి? ప్రార్థన కంచె ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి మొదటి మాట ప్రార్థన. ఎక్కడికి వెళ్ళిన ప్రార్థన, కూర్చున్న ప్రార్థన, లేచిన ప్రార్థన, పడుకున్న ప్రార్థన, ఏది చేసినా కూడా ప్రార్థన ద్వారా ప్రారంభించు. ఆశీర్వాదం నీ వెనక వస్తుంది. హల్లెలూయా. ప్రార్థన లేని జీవితము పాప జీవితము. ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో అయ్యా నువ్వు తీసుకున్నటువంటి వాగ్దానాలు నెరవేర్చబడాలంటే, ఈ నూతన సంవత్సరంలో నీ కుటుంబం కట్టబడాలంటే, 2024వ సంవత్సరంలో కోల్పోయిన సమస్తాన్ని నువ్వు మరలా తిరిగి పొందుకోవాలంటే నువ్వు చేయవలసింది ఒకటే ఒక పని, ప్రార్థన. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ కుటుంబాన్ని ఫలభరితంగా మారుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో కోల్పోయినటువంటి సమస్తాన్ని కూడా తిరిగి పొందుకుంటావు. హల్లెలూయా. మొదటిగా చేయవలసింది ఏంటి? ప్రార్థన ప్రాకారం వేసుకోవాలి. ప్రార్థన ప్రాకారం వేసుకుంటే నెమ్మది ఉంటుంది. ప్రార్థన ప్రాకారాన్ని నువ్వు వేసుకుంటే నీ దేవుడు నీకు ఏ ప్రాకారాన్ని వేస్తాడు?
నీవు ప్రార్థనా ప్రాకారం నువ్వు వేసుకుంటే నీ దేవుడు నీకు వేసే ప్రాకారం ఏంటి? ఒకసారి చూద్దాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యము ధ్యానం చేసుకుందాం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగానుందును, నేను దాని మధ్య నివాసునై మహిమకు కారణముగా ఉందును. హల్లెలూయా. నీవు ప్రార్థనా ప్రాకారమును వేసుకుంటే నీ దేవుడు ఏ ప్రాకారం వేస్తా ఉంటున్నాడు? అందరు చెప్పాలి, అగ్ని ప్రాకారం వేస్తా అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏ ప్రాకారం వేస్తాడంట? చెప్పాలి బిగ్గరగా, అగ్ని ప్రాకారం. నువ్వు ఏ ప్రాకారాన్ని వేసుకోవాలి? ప్రార్థన అనే ప్రాకారం నువ్వు వేసుకుంటే దేవుడు నీకు వేసే ప్రాకారము ఏ ప్రాకారం అంట? నీ కుటుంబంలో ఎప్పుడైతే ప్రార్థన 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 ఉంటుందో అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా నుండును. దాని మధ్య ఎవరి మధ్య? నీ మధ్య. ఎవరి మధ్య? నీ ఇంటిలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, నీ సర్వ సంపదలో దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. నీ కలిగి ఉన్న సమస్తం చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. ఆ తర్వాత దాని మధ్య నివాసనై నీ కుటుంబంలో ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో ప్రార్థన ఉన్న ఇంటిలో ప్రభుకు స్థిర నివాసం ఏర్పడుతుంది. హల్లెలూయా. ప్రార్థన లేని ఇంటిలో సాతాను వచ్చి సింహాసనం వేసుకొని కూర్చుంటుంది. నిజమండి. ప్రార్థన చేయటం కూడా ఎలా చేయాలి? ప్రార్థన అనగానే కొంతమంది ప్రార్థన అనగానే ప్రార్థన చేద్దాం అనగానే వెంటనే ఆ ముని మోకాలు వేసుకొని కూర్చొని, కొందరు ఆ మోకాలు కూడా వేయరు, కొందరు అలా కూర్చొని ప్రార్థన అంటే కన్ను మూసుకుంటారు అంతే. ప్రార్థన అంటే ఎలా తెలుసా? నిలువెల్ల మోకాలు వేసి, నిలువెత్తు మోకాలు వేసి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోక సింహాసనం కదిలిస్తుందంట. హల్లెలూయా. ఏలియా దైవజనుడు ప్రార్థన చేశాడు. ఎలానో తెలుసా? తన ముఖాన్ని తన కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఒక్కసారిగా ఒక భయంకరమైన ఒక జంతువులాగా మారిపోయి ఆయన మోకాళ్ళ మధ్యలో తన యొక్క తలను పెట్టుకొని అలాగా ఒక్కసారి, అయ్యా అద్భుతం చేయాలయ్యా, నువ్వు అద్భుతం చేయాలయ్యా, వర్షము పడాలి, 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపుదల చేశాను, మరలా నేను ప్రార్థన చేస్తున్నాను, వర్షం పడాలి. రాజుతో చెప్పాడు, రాజా వర్షం పడుతుంది, నువ్వు వెళ్ళిపో అనగానే రాజు నవ్వాడట. ఏమని తెలుసా? ఇది వర్షాకాలం కాదు, ఎండాకాలము. వర్షం పడుతుందంటే ఎలా పడుతుంది అనుకున్నావు నువ్వు? వర్షము పడదు అనగానే తన దగ్గర ఉన్నటువంటి శిష్యుడైనటువంటి ఎలీషాతో చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఎలీషా, నువ్వు వెళ్ళి ఒక్కసారిగా అక్కడ చూడుపో ఏమొచ్చిందో అనగానే, అయ్యా 3 సార్లు పోయాడు, ఏమీ కనబడలేదు. 4వసారి పోయాడు, ఏమీ కనబడలేదు. 5వసారి వెళ్ళాడు, ఏమీ కనబడలేదు. 7వసారి ఆకాశంలో వెళ్ళి చూస్తే అరచెయ్యంత మందములో మేఘము కనబడింది. రాజుతో చెప్పాడు, రాజు అరచెయ్యంత మేఘము కనబడింది, నువ్వు వెళ్ళు, 12 వర్షం కురుస్తుందంటే రాజు అన్నాడంట, కురవదు. అప్పుడు ఏలే చెప్పాడు, నీవు ఇంటికి వెళ్ళేలోపు భయంకరమైన వర్షం పడుతుంది, నువ్వు వెళ్ళు అనగానే అరచేయంత మేఘము ద్వారా ప్రచండమైన వర్షాన్ని కురిపించిన దేవుడు. హల్లెలూయా. ప్రచండమైన వర్షాన్ని కురిపించిన దేవుడు అరచేయంత ఆశీర్వాదం చేత నీ కుటుంబాన్ని ఆశీర్వాదపు వర్షం చేత నింపునుగాక. హల్లెలూయా. అరచేయంత ఆశీర్వాదం నీ ఇంటి చుట్టూ ఉండునుగాక. అగ్ని ప్రాకారముగా దేవుడు ఉండునుగాక. అగ్ని ప్రాకారం నీ చుట్టూ ఉండాలంటే అరచేయంత ప్రార్థన చాలు, ఆవగింజంత విశ్వాసం చాలు. ఈ కొండను తీసి సముద్రంలో పడవేయమంటే పడవేయము అని చెప్పేసి వాగ్దానం చేసిన దేవుడు అరచేయంత మేఘము ద్వారా అద్భుతమైన ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపించిన దేవుడు ఈ ఉదయకాశములో నీతో మాట్లాడుతున్నాడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను అని. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీ ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండాలి అంటే నువ్వు వేసుకోవలసిన మొదటి ప్రాకారం ఏ ప్రాకారము? ప్రార్థన ప్రాకారము. నువ్వు వేసుకుంటే నీ దేవుడు ఏ ప్రాకారాన్ని వేస్తాడు? అగ్ని ప్రాకారాన్ని వేస్తాడు.
ఎవరికి వేశాడు అగ్ని ప్రాకారాన్ని? దేవుడు. ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 18వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవ చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములను అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి యుండుట చూచెను. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఏం చూచాడంట? షోమ్రోను పట్టణంలో ఈ యొక్క సిరియా దేశస్థులు ఎప్పుడు షోమ్రోను పట్టణానికి పోయినా కూడా వారు ఓడిపోతూనే ఉన్నారు. ఇప్పటికీ ఉందండి సిరియా దేశం. ఇప్పటికీ సిరియా దేశానికి షోమ్రోను పట్టణానికి యుద్ధం జరుగుతూనే ఉంది నేటి వరకు కూడా. మొన్నే 300 మందిని చంపేశారు సిరియన్లని. మొన్ననే పోయిన సంవత్సరం. గమనించండి బిడ్డలారా, ఈ యొక్క యుద్ధంలో ప్రతిసారి వారు ఓడిపోతూ ఉంటే ఆ దేశపు రాజు ఏమన్నాడంట, అరే వీళ్ళకు తోడుగా ఎవరు ఉన్నారో చూడుపో అనగానే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడంట, ఇదిగో రాజా, ఈ యొక్క రాజుకు సపోర్ట్ చేస్తున్న వారు ప్రధాని కాదు, మంత్రి కాదు, ఎవరు కాదు, ఒక దైవజనుడు, ఒక ప్రవక్త వారికి సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఈ ప్రవక్త సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రవక్తను ముందు తీసుకొద్దాం అనేసి మొత్తాన్ని కొన్ని వందల సంఖ్యలో సైన్యమంతా ఎలీషా నివాసము ఉన్నటువంటి గుడారమును వాళ్ళు ఏం చేశారంట, మొత్తం కమ్ముకున్నారంట. ఆ నగరం మొత్తం కూడా కమ్ముకుంటే ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆ గెహాజీ బయటకు వచ్చి చెబుతా ఉన్నాడు, ఏమని, అయ్యా ఇదిగో మనం చంపడానికి వీళ్ళంతా వచ్చారయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు బోధకుడా. భయపడిపోతున్నాడు. భయపడిపోతూ ఉంటే ఆ బోధకుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా, భయపడకు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులు. హల్లెలూయా. మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులు. అందుకే దేవుడు అంటాడు, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం, 4వ అధ్యాయం 5వ వాక్యంలో ఏమన్నా తెలుసా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారని చెప్పేసి వాక్యం ఉంటుంది. హల్లెలూయా. ఇదిగో వారు మనతో ఉన్నవాడు వారి కంటే కూడా అధికులు. ఈయనకు అర్థం కాక చూస్తా ఉన్నాడు, ఎక్కడ ఉన్నారయ్యా, ఎక్కడ ఉన్నారయ్యా అంటే ఒక్కసారి దైవజనుడు చేసిన ఒకే ఒక ప్రార్థన, అగ్ని ప్రాకారమును వేసుకున్నటువంటి దైవజనుడు, అగ్ని ప్రాకారముగా దేవుడు ఉన్నప్పుడు మన జీవితంలో జరుగుతున్న అద్భుతాలు ఏంటో తెలుసా, అదిగో ఆ యొక్క యవ్వనస్తుడి కన్నులు ఏమయ్యాయంట, మూత వేయబడి ఉన్నాయంట. దేని కొరకు తెలుసా, దేవుని కార్యములు చూడకుండా ఉండడానికి, దేవుని కార్యములు చూడకుండా ఉండడానికి. అందుకే భక్తుడైనటువంటి ఇర్మియా అంటాడు, దేవుడి కార్యాలు కళ్ళారా చూచి చెవులారా విని హృదయమందు గ్రహించట్లేదంట. హృదయమందు గ్రహించట్లేదంట. వాత వేయబడినటువంటి మనస్సాక్షి. దైవజనులు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకరాలు చేశాడు. అయినా కూడా ఈ దైవజనుడి మాటను నమ్మడానికి ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు, వెనక్కి అంజ వేస్తా ఉన్నాడు, సంకోచిస్తా ఉన్నాడు, ఆలోచిస్తా ఉన్నాడు. అప్పుడు దైవజనుడు అతని కండ్ల మీద చేయబడి, ప్రభువా వీడు చూచినట్లు వీడి కళ్ళు తెరవమంటే ఆ కళ్ళు తెరిచినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఒకసారి చూద్దాం. యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవచేసిన గనుక ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. అగ్ని గుర్రముల చేతను అగ్ని రథముల చేతను ఒక పర్వతాలు ఉన్నాయంట. ఏకంగా మనుషులు కాదండి, పర్వతాలే ఉన్నాయంట. ఎందుకో తెలుసా, 125వ కీర్తన 2వ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. తెరవండి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. హల్లెలూయా. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఏమైనా ఉన్నాయో ఎలీషా చుట్టూ కూడా పర్వతాలు ఉన్నాయి.
నాడు ఎలీషా చుట్టూ ఉన్నటువంటి ఆ పర్వతాలు నేడు నీ ఇంటి చుట్టూ ఉండును గాక. దుష్టుడు నిన్ను ముట్టకుండును గాక. అగ్ని ప్రాకారముగా దేవుడు నీతో ఉండును గాక. ఎలీషాను రక్షించిన దేవుడు నిన్ను రక్షించును గాక. హల్లెలూయా. అదిగో యోబు ప్రార్థన ప్రాకారాన్ని వేసుకున్నాడు. ప్రార్థన ప్రాకారం నువ్వు వేసుకుంటే ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, అగ్ని ప్రాకారంగా నేను ఉంటాను. అగ్ని ప్రాకారంగా నేను ఉంటే ఏ దుష్టుడు కూడా నిన్ను ముట్టడానికి వీలు లేదు. అగ్ని ప్రాకారముగా దేవుడు నీ చుట్టూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఏమి జరుగుతా ఉన్నాయి? ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒకసారి చూద్దాం. 18వ వాక్యం ధ్యానించండి. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. హల్లెలూయా. ఎవరు మొత్తారంట? దేవుడు మొత్తాడు. ఎందుకోసమో తెలుసా? ఈ యొక్క ఎలీషా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నటువంటి దేవుడు మొదటిగా నీ ప్రాకారములలో నెమ్మది ఉండాలంటే మొదటిగా నువ్వు ప్రార్థన ప్రాకారాన్ని వేసుకోవాలి. ప్రార్థన ప్రాకారమును వేసుకున్నటువంటి నీ జీవితంలో దేవుడు అగ్ని ప్రాకారముగా ఉంటాడు. అగ్ని ప్రాకారముగా ఉన్నా నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన ప్రాకారములు అగ్ని ప్రాకారము, ప్రార్థన ప్రాకారము. ఎప్పుడైతే ప్రార్థన ప్రాకారమును మరలా నువ్వు స్టార్ట్ చేస్తావో అగ్ని ప్రాకారముగా ఉన్నటువంటి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారాన్ని వేసి మహిమకు కారణభూతుడుగా ఉండాలంటే నువ్వు ప్రార్థనా ప్రాకారము కలిగి నువ్వు ఉండాలి. హల్లెలూయా. మొదటిగా ప్రార్థనా ప్రాకారం, రెండవదిగా అగ్ని ప్రాకారం, మూడవ ప్రాకారం ఏంటో నేను చూస్తాను. నేను చెప్పి ముందుకు వెళ్తాను. ప్రార్థనా ప్రాకారం వేసుకున్నటువంటి వ్యక్తులు అగ్ని ప్రాకారముగా దేవుడు ఉన్నప్పుడు వారికి కలుగుతున్నటువంటి మూడవ ప్రాకారం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము తీయండి ఒకసారి. 15వ అధ్యాయము 20వ వాక్యం ధ్యానించండి. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టచాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. మొదటిది ప్రార్థనా ప్రాకారము, రెండవది అగ్ని ప్రాకారము, మూడవది ఇత్తడి ప్రాకారము. ఇత్తడి అనగా కృపకు సాదృశ్యముగా ఉన్నది. ప్రార్థనలో ఉన్నటువంటి నీవు అగ్ని ప్రాకారముగా దేవుడు ఉన్నప్పుడు ఇదిగో నీ మీద దేవుడు కృపా ప్రాకారమును వేస్తాడు. హల్లెలూయా. కృపా ప్రాకారమును దేవుడు వేసినప్పుడు ఇదిగో కృప ఉన్న దగ్గర రక్షణ ఉంటుంది, కృప ఉన్న దగ్గర విడుదల ఉంటుంది, కృప ఉన్న దగ్గర జయము ఉంటుంది. అదే దేవుడు అంటున్నాడు, అప్పుడు నిన్ను ఈ ప్రజలు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను, నిన్ను రక్షించుటకును. ఇదిగో కృప ఉంది గనుక నిన్ను రక్షిస్తాను. రెండవదిగా కృప ఉంది గనుక నిన్ను విడిపిస్తాను. మూడవదిగా కృప ఉంది గనుక నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మొదటి వారములో దేవుడు నీ యొక్క ప్రార్థన ప్రాకారములో, అగ్ని ప్రాకారములో, కృపా ప్రాకారముగా దేవుడు ఉండి నిన్ను రక్షించి విడిపించి నీకు తోడుగా ఉండి నడిపించునుగాక. హల్లెలూయా. ప్రాకారములలో నెమ్మది ఉండాలంటే మనము ప్రార్థనా ప్రాకారము కలిగి, ప్రార్థనా ప్రాకారం మనం వేసుకున్నట్లయితే దేవుడు అగ్ని ప్రాకారాన్ని వేస్తాడు. ఆ తరువాత కృపా ప్రాకారాన్ని మనకు దేవుడు వేస్తాడు. కృపా ప్రాకారము మన ఇంటిలో ఉంటే ఏముంటుందో తెలుసా? మనకు రక్షణ కలుగుతుంది, రెండవదిగా విడుదల కలుగుతుంది, మూడవదిగా జయం కలుగుతుంది.
ఈ మూడు విషయాలు మనము ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.